హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇంటికి మెయిన్ వైర్ అలాగే ఇన్వర్టర్ ఫేస్ ఏ విధంగా లాగాలనేది మీకు పూర్తిగా వివరిస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే రూమ్ నెంబర్ 1 అండి. అలాగే రూమ్ నెంబర్ 2 దానికి మొత్తం 3 బోర్డులు వేసాము. 8 2 అలాగే 12 ఒకటి వేసామండి. అలాగే ఇది మీరు చూస్తున్నట్లయితే కిచెన్ అండి. కిచెన్‌లో 8 మెటల్ బాక్స్ ఒకటి వేసాము. అలాగే లైట్ పాయింట్ ఒకటి. అలాగే ఇది హాల్ అండి. హాల్‌లో మనం 12 మెటల్ బాక్స్ వేసాము. ఎందుకంటే చిన్న హాల్ కాబట్టి. అలాగే ఇది బయటన 8 మెటల్ బాక్స్ అనేది వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క వైర్ లూపింగ్ కోసం ఏం చేసామంటే మనకు 1.0లు 2 తీసుకున్నాం. పాయింట్ల కోసం 2.0లు ఒకటి తీసుకున్నామండి మెయిన్ వైర్‌కి. అలాగే ముందుగా మనం ఏం చేయాలంటే, మనం పైపులు ఫిట్ చేసేటప్పుడు మనకి ఎక్స్‌ట్రా పైపులనేది బోర్డ్‌లో వదిలేస్తాం కదా! ఆ ఎక్స్‌ట్రా పైపులన్నీ మనం క్లీన్ చేసుకోవాలి. అలాగే మేస్త్రీలు గట్టా మాలు గట్టా ఏసినప్పుడు మనము ఆ మాలు కూడా క్లీన్ చేసుకోవాలండి. ఒకవేళ క్లీన్ చేసుకోకపోతే మనం బోర్డు ఏసేటప్పుడు అది ఎక్కదు. అంటే అడ్డేస్తది కాబట్టి మనం ఏం చేయాలంటే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. అలాగే పైప్ కూడా రిమూవ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా! ఈజీగా సింపుల్‌గా రిమూవ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది చూసారు కదా పాయింట్లు. ఈ పాయింట్లు కూడా ఓపెన్ చేసేసుకోవాలి. ఎందుకంటే వైర్ లాగడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మన దగ్గర 2 మాత్రమే 2.0 అంటే మెయిన్ వైర్ కాయిల్స్ ఉన్నాయండి. అందువల్ల మనం ఒకసారి స్ప్రింగ్ ఏసి మొత్తం మెయిన్ వైర్ మొత్తం ఒకసారే లాగేయొచ్చు. ఒకవేళ ఇలా కొలత ఏయకపోతే మాత్రం ఏమవుతదంటే మనము ఏ బోర్డ్‌కి ఆ బోర్డే స్ప్రింగ్ ఏసుకొని లాక్కోవాలి. అలా కాకుండా ఇప్పుడు మనం డైరెక్ట్‌గా మన యొక్క టేప్ కొలతేసుకొని మనకి ఎక్కడికైతే మెయిన్ బోర్డ్ కావాలనుకుంటున్నామో అక్కడికి కొలతేసుకున్న తర్వాత టేప్ అనేది ఏసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా. ఇక ఈ బోర్డ్‌లోకి మనం ఫేస్ న్యూట్రల్ అలాగే ఇన్వర్టర్ ఫేస్ లాగుతాం కాబట్టి ఇక్కడ నేను టేప్ ఏస్తున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్‌టెన్షన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే అలా బయటికెయ్యాలి. అలాగే రూమ్ 1 ఎయాలి, 2 ఎయాలి. దాంతో పాటు కిచెన్ కూడా ఎయాలి కాబట్టి నేను ముందు అదే వైర్‌ని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటున్నాను. కదా ఇక్కడ పాయింట్ ఉంది కదా! ఈ పాయింట్‌లోంచి నేను బయటికి మెయిన్ వైర్ ఏస్తానండి. అందుకోసమని నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా నేను టేప్ అనేది ఏసుకుంటున్నాను. ఎందుకంటే ఈ టేప్ మనకి అంచనా ఉంటుందంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వైర్ అనేది కట్ చేసుకొని ఒకసారి స్ప్రింగ్ ఏసుకోవడం కోసమని నేను ఏం చేస్తున్నాను డైరెక్ట్‌గా వైర్‌లని కొలత అనేది ఏస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ బెడ్‌రూమ్ 2 ఉంది కదా! 2కి కూడా నేను కొలత అనేది ఏసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా కొలతేసుకోవడం వల్ల మనం సింపుల్‌గా వైర్ అనేది ఒకేసారి లాగేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోంచి నేను బెడ్‌రూమ్ 2కి పంపిస్తాను కాబట్టి ఇక్కడ నేను నార్మల్‌గా టేప్‌తో మార్క్ అనేది ఎట్టుకుంటాను. లేదా ఇక్కడ కూడా టేప్‌తో మార్క్ అనేది ఎట్టుకుంటున్నానండి. ఎట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ కొలత అనేది ఏసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ రూమ్ నెంబర్ 1 అలాగే కిచెన్ ఉంది కాబట్టి కిచెన్ దగ్గర కూడా మనము వైర్ అనేది పంపించాలి కదా! దానికోసమని నేను ఎక్స్‌టెన్షన్ చేసుకుంటున్నాను వైరు. ఎక్స్‌టెన్షన్ చేసుకున్న తర్వాత అక్కడ 4 మెటల్ బాక్స్ కనపడుతుంది కదా! బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అక్కడి నుంచి నేను రూమ్‌లోకి పైప్ అనేది పెట్టుకున్నానండి. అందుకోసమని నేను అక్కడికి కొలత అనేది ఏసుకుంటాను. కొలత కన్ఫర్మ్ పక్కాగా కరెక్ట్‌గా ఏసుకోవాలండి. ఒకవేళ కరెక్ట్‌గా ఎయకపోతే వైర్ సందయిపోద్ది. వైర్ సందయిపోయిందంటే మనం కట్ చేసేస్తాం కదా! కట్ చేసినప్పుడు ఏమైతదంటే వైర్ సాలదు. అప్పుడు మనం ఇబ్బంది పడాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే కొలత అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. చూసారు కదా! ఈ విధంగా నేను ఇక్కడ కూడా రూమ్ నంబర్ 1కి టేప్ అనేది ఏసుకుంటున్నాను. చూసారు కదా! ఈ విధంగా టేప్ ఏసుకున్నాను. ఇక మనం అన్ని రూములకి పంపించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కిచెన్‌కెళ్ళాలి కదా! కిచెన్‌కి ఇదే వైరు వాడిద్దామండి. అందుకోసమని నేను కిచెన్ కూడా కొలతేసుకొని వైర్ అనేది కట్ చేసేస్తాను. చూసారు కదా! ఈ విధంగా కొలత పక్కగా ఏసుకోవాలండి. తేడా వచ్చిందంటే వైర్ అనేది సాలదు. ఫ్రెండ్స్, ఇప్పుడు కిచెన్‌లోకి వచ్చాం కదా! కిచెన్‌లో ఏం చేస్తామంటే ఇక మనం ఎక్స్‌టెన్షన్ చేసుకోం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనము కొలత కరెక్ట్‌గా ఏసుకొని ఇదే బ్లాక్ వైరు కట్ చేసేసుకొని తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కొలత అనేది ఏసుకున్నాం కదా! కొలత ఏసుకున్న తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా! సింగిల్ వైర్ అనేది మనం కొలతేసి అంటే టేపేసిన వైర్ అండి. అలాగే ఇక్కడ 3 వైర్లు ఉన్నాయి కదా! ఇందులో యెల్లో కలర్ ఏమో ఫేస్ అలాగే రెడ్ కలర్ న్యూట్రల్ అలాగే బ్లూ కలర్ చూసుకున్నట్లయితే ఇన్వర్టర్ ఫేస్ అండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 వైర్లు కలిపి మనము టేపేసుకోవాలి. ఎందుకంటే మనము ఇక్కడ నుంచి కొలత వైర్‌తో పాటు ఇవి కలిసిపోకుండా బ్లాక్ వైర్ అనేది మనం టేపేసుకోవాలండి. ఏసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఏం చేయాలంటే రూమ్ నంబర్ 1 ఉంది కదా! రూమ్ నంబర్ 1 దగ్గరికెళ్ళి మనం ఇలాగా మనం ఎక్కడైతే టేపేసుకున్నామో అంటే రూమ్ టేప్ అంటే ఇటు పక్క నుంచి వస్తున్నామండి అని కిచెన్ దగ్గర నుంచి వస్తున్నాం కాబట్టి కిచెన్ దగ్గర టేప్ ఉంటది కదా! ఆ టేప్ మనం కొలతేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ టేప్ దగ్గర అనేది వైర్ అనేది లాక్కున్నాం కదండీ! లాక్కున్న తర్వాత ఒక బార్ వైర్ అంటే ఒక 2 చేతుల వైర్ అనేది ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనము ఈ బోర్డ్‌లో పంపించాలి కాబట్టి వైర్ అనేది ఎక్స్‌ట్రా తీసుకోవాలండి. ఎక్స్‌ట్రా తీసుకున్న తర్వాత ఎక్కడికైతే మనం కొలత ఎక్స్‌ట్రా తీసుకుంటున్నామో అక్కడ టేప్ ఏసుకొని మనం నార్మల్‌గా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మనం ఏం చేసామంటే మెయిన్ వైర్ అనేది రూమ్ నంబర్ 1 మెయిన్ వైర్ అనేది లాగేసుకున్నాం. ఇన్వర్టర్ వైర్ కూడాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అలాగే మనం ఇందాక కొలతేసిన వైర్ ఉంది కదా! ఆ వైర్‌లోనే దీనికి మళ్ళీ 3 వైర్లు తీసుకోవాలండి. 3 వైర్లు తీసుకున్న తర్వాత ఆ 3 వైర్లకి టేప్ ఏసుకోవాలి. ఇప్పుడు రూమ్ నంబర్ 1 అయింది కదా! రూమ్ నంబర్ 2 అండి.
అంటే ఫస్ట్ టేప్ కాకుండా సెకండ్ టేప్‌కి మనం కొలత అనేది ఏసుకోవాలి. సో, కదా ఈ విధంగా నేను సెకండ్ టేప్‌కి కొలత అనేది ఏసుకున్నాను. ఏసుకున్న తర్వాత మనకి అంచనాగా 3 వైర్లు మనం పట్టుకుంటున్నాను. పట్టుకున్న తర్వాత ఒక బార్ వైర్ అనేది నేను అంటే 2 చేతులు అంటే నా బార్ వైర్ అనేది ఎక్స్‌ట్రా తీసుకొని ఆ మూడాట్లకి టేప్ ఏసుకుంటున్నానండి. ఎందుకేసుకుంటున్నానంటే మనకి ఇక్కడ కట్ చేసుకోవాలి కాబట్టి ఇడిపోకుండా ఉండడం కోసం నేను టేప్ ఏసుకొని కటింగ్ ప్లేట్‌తో అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రూమ్ నంబర్ 1 అలాగే రూమ్ నంబర్ 2 కూడా మనము మెయిన్ వైర్ అలాగే ఇన్వర్టర్ ఫేస్ ఏసుకున్నాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది బయటికండి. అంటే బాల్కనీ ఉంది కదా! బాల్కనీలో ఒక వైర్ కాబట్టి ఏం చేయాలంటే మనం బాల్కనీ దగ్గర ఇలాగా మూడో టేప్‌కి కట్ చేసుకోవాలండి. సో, అదే ఈ విధంగా మూడో టేప్ దగ్గర నేను కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ 2 టేపులు దాటిపోయింది. తర్వాత మూడో టేప్ కట్ చేసుకున్నాను. దాంతో పాటు ఇక్కడ నుంచి మనము ఆ బోర్డ్‌కెయ్యాలి కాబట్టి మనం పట్టుకున్న దగ్గర నుంచి కొలత అనేది యేసుకొని, ఆ బోర్డ్ వరకు ఎళ్ళిన తర్వాత దాన్ని టేప్ యేసుకొని కట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా మీరు. ఈ విధంగా టేప్ యేసుకొని నేను కట్ చేసుకుంటాను కటింగ్ ప్లేట్‌తో. ఈ విధంగా మనం మూడు ఆటిలకి పంపించుకున్నాం. ఇప్పుడు మనం హాల్‌లో ఉంది కదా! హాల్‌లో ఉన్న బోర్డ్‌కి మనం వైర్ అనేది పంపించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడి నుంచి 4 టేప్ ఉంటది కదా! లాస్ట్‌ది దానికి మనం యేసుకోవాలండి. యేసుకుంటే మనకి మెయిన్ వైర్ అనేది ఒక బార్ కూడా ఎక్స్‌ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏ బోర్డ్‌లోకైతే మెయిన్ వైర్ పంపించుకుంటున్నామో అంటే ఆ టేపుల వారీగా మనం అనేది కట్ చేసుకున్నాము. చూసారు కదా! ఈ విధంగా నేను మెయిన్ వైర్ అనేది కట్ చేసేసాను. అలాగే కిచెన్‌కి కూడా మనం కిచెన్‌కి ఏం టేపేసిన వైర్ ఉంది కదా! చేస్తామంటే మనం సరిపోతుంది. డైరెక్ట్‌గా మనం దీంతో ఇందాక పాటు టేపులేసిన ఇక్కడ వైర్ ఉంది కదా! ఆ చూసుకున్నట్లయితే వైర్‌ని మనం కిచెన్ కూడా కొలతేసుకొని కట్ ఇది చేసుకున్నాం కాబట్టి, నార్మల్‌గా ఆ వైర్ ఎంత కిచెన్‌లోకండి. వైర్ ఉందో అంటే అంత వైర్ కిచెన్‌లోకి వరకు మనమైనా ఎక్స్‌ట్రా ఏం వైర్ ఏమి చేయాలంటే, పెట్టకుండా మనం మనం టేబులేసిన వైర్లు వైర్లున్నాయి కదా! ఆ చేసుకోవాలండి. అంటే వైర్ అంతా ఆల్రెడీ కొలత అనేది న్యూట్రల్ కట్ ఉంది కాబట్టి చేసుకొని ఇన్వర్టర్ ఫేస్ అలా మెయిన్ ఫేస్ తీసుకొని, ఆ వైర్ ఎంత పొడవు ఉందో అంత పొడవు వరకు మనం కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా నేను వైర్ అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను రో నంబర్ 1 ఉంది కదా! రో నంబర్ 1 దగ్గర నుంచి నేను స్వింగ్ అనేది పంపించుకుంటున్నాను. ఎక్కడికంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గరికి. డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఉంటది కదా! మనం ఎక్కడేసుకున్నా చివరి అక్కడ ఏసాం కాబట్టి ఆడికి స్ప్రింగ్ అనేది పంపించుకుంటున్నాను. చూసారు కదా! ఈ విధంగా స్ప్రింగ్ అనేది మనము డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గరికి పంపిస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా స్ప్రింగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గరకు ఎళ్ళిపోతుంది. ఎళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మనం మధ్య మధ్యలో పాయింట్లున్నాయి కదా! పాయింట్‌లో వైర్ ఎక్కడైతే లాగబెడుతుందో అక్కడికి మనము డైరెక్ట్‌గా పంపించేసుకోవచ్చండి. చూసారు కదా! ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇది ఏటంటే ఒకటి కిచెన్‌లోది, అలాగే ఒకటి రూమ్ నంబర్ 1 అలాగే సింగిల్ బ్లూ కలర్ వైర్ కనబడుతుంది కదా! బ్లూ కలర్ వైర్ ఏటంటే ఇన్వర్టర్ ఫేస్ అండి. అంటే ఇన్వర్టర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌కి ఎళ్తున్నటువంటి ఇన్వర్టర్ ఫేస్ అండి. మనం టేప్ అనేది యేసుకున్నాం. చాలా టైట్‌గా యేసుకోవాలండి. ఎందుకంటే మనం లాగేటప్పుడు వైర్ అనేది ఊడకుండా ఉంటది కాబట్టి టైట్‌గా యేసుకోవాలి. ఈ విధంగా వైర్ లూపింగ్ అనేది చేస్తున్నాను చూసారు కదా! మనకేమైతుందంటే కిచెన్‌లో వైర్‌లెళ్ళిపోతున్నాయి. దాంతో పాటు రూమ్ నంబర్ 1లో కూడా వైర్‌లెళ్ళిపోతున్నాయండి. ఇక్కడ బయటికి లాగాను. ఎందుకంటే ఇక్కడ రూమ్ నంబర్ 2 ఇక్కడి నుంచే పంపించుకుంటాం కదా! అందుకోసమని నేనేం చేస్తున్నానంటే 2 నంబర్ 2 వైర్ కూడా కొలతేసిన వైర్, కట్ చేసిన వైర్ ఉంది కదా! ఆ వైర్ కూడా ఇక్కడ కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా! బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే. ఈ విధంగా అక్కడున్న వైర్లు కూడా లాగేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎంత లూప్ ఉంటే అంత మంచిది. స్ప్రింగ్ అనేది అంత స్పీడ్‌గా వెళ్తుంది. మనం లూపింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడేం చేస్తానంటే నేను మొత్తం వైర్లనేది ఒకసారే లాగేస్తాను. చూసారు కదా! ఈ విధంగా కిచెన్‌లోది రూమ్ నంబర్ 1 అలాగే రూమ్ నంబర్ 2 ఫేస్ న్యూట్రల్స్ అలాగే ఇన్వర్టర్ ఫేస్ కూడా ఎళ్ళిపోతుందండి. మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము మీరు చూస్తున్నారు కదా! ఈ వైర్ ఎక్కడి నుంచి ఈ వైరు బయట వైర్ అండి. బయట బోర్డ్‌కెళ్ళాల్సినటువంటి ఫేస్ న్యూట్రల్ అలాగే ఇన్వర్టర్ ఫేస్ అండి. ఈ విధంగా ఇక్కడ కూడా నేను టేపేసేకుంటున్నాను. టేపేసుకొని వైర్ అనేది లాగేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇక్కడికొచ్చింది కదా! ఇక్కడ ఏం చేయాలంటే ఈ బోర్డ్‌కి సంబంధించిన ఫేస్ న్యూట్రల్స్ అలాగే ఇన్వర్టర్ ఫేస్ అండి ఇది. చూసారు కదా! ఈ విధంగా దీన్ని కూడా లాగేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌లోకనేది వచ్చిసిందండి. చూసారు కదా! ఇలా ఈజీగా మనం వైర్ లూపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి రూముల్లో పంపించుకోవాలి కదా! ఎందుకంటే ఆ రూమ్ దగ్గర ఉన్న పాయింట్ల దగ్గర నుంచే లాక్కున్నామండి. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి రూమ్‌కి ఎక్కడైతే లాగామో అక్కడి నుంచి పంపించేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా! ఇదేంటంటే హాల్‌లో ఉన్నటువంటి ఏ 12 మీటర్ల బోర్డ్ అండి. ఈ విధంగా ఇందులోకి ఫేసింగ్ న్యూట్రల్స్ వచ్చేసాయి. అలాగే ఇప్పుడు నేను లాగుతుంది ఎక్కడంటే బయటండి హాల్ అంటే పోర్ట్‌గా ఉంది కదా! పోర్ట్‌గాలోకి ఫేస్ న్యూట్రల్స్ అలాగే ఇన్వర్టర్ ఫేస్ అయ్యానండి. ఈ విధంగా నేను లాగేసుకున్నాను. దాంతో పాటు నేను మెయిన్ వైర్‌లు కూడా అంటే ఇది చూస్తున్నారు కదా! ఇదేంటంటే నార్మల్‌గా రూమ్ నంబర్ 2లోకెళ్ళేటువంటి ఫేస్ న్యూట్రల్స్ అండి ఇవి. చూసారు కదా! ఈ విధంగా ఈ బోర్డ్‌లో కూడా నేను ఫేస్ న్యూట్రల్స్ అనేవి లాగేసుకున్నాను. ఇలా చాలా సింపుల్‌గా ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే ఇది రూమ్ నంబర్ 1లోకెళ్ళినటువంటి ఫేస్ న్యూట్రల్స్ అలాగే ఇన్వర్టర్ ఫేస్ అండి. చూసారు కదా! ఈ విధంగా ఇక్కడికొచ్చేసింది. ఇక్కడ నుంచి నేను
రూమ్ నెంబర్ 1లోకి లాగేసుకుంటున్నానండి వైరు. సరే ఈ విధంగా సింపుల్‌గా మనం వైర్ లూపింగ్ అనేది చేసుకోవచ్చు. మెయిన్ వైర్ లూపింగు. చూసారు కదా! ఈ విధంగా రూమ్ నెంబర్ 1లో కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక వైర్ మిగిలిపోయింది కదా! అదేంటంటే కిచెన్‌లోదండి. కిచెన్‌లోకి వెళ్ళాల్సిన పేస్ న్యూట్రల్స్ అలాగే ఇన్వర్టర్ ఫేస్ ఉంది కదా! అవి కూడా మనము ఇలా ఈజీగా సింపుల్‌గా లాగేసుకోవచ్చండి. చూసారు కదా! ఈ విధంగా నేను పేస్ న్యూట్రల్స్ అనేవి రూమ్ 1కి లాగాను, 2కి లాగాను అలాగే హాల్‌లో కూడా లాగేసాను. అలాగే బయట కూడా లాగాను. ఇప్పుడు కిచెన్‌లో కూడా పేస్ న్యూట్రల్స్ అనేవి వచ్చేసాయి. ఫ్రెండ్స్ ఇందాక సింగిల్ వైర్ ఏసాం కదా! సింగిల్ వైర్ ఏం చేయాలంటే మనము ఎక్కడైతే ఇన్వర్టర్ పాయింట్ ఏసామో అంత కొలత ఏసుకున్నాం కాబట్టి ఇగో ఇక్కడ ఇన్వర్టర్ బోర్డ్ అండి ఇది. ఇందులోకి నేను ఇన్వర్టర్ ఫేస్ అంటే ఇక్కడ నుంచి ఇన్వర్టర్ ఫేస్ అనేది డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ప్రతి 10 రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2కి అలాగా వెళ్తుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇన్వర్టర్‌కి అంటే ఫేస్ న్యూట్రల్స్ కావాలి కదా! ఇన్వర్టర్ ఛార్జింగ్ అవ్వడం కోసమని నేను కిచెన్ దగ్గర నుంచి ఫేస్ న్యూట్రల్స్ అనేది తెచ్చాను. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మెయిన్ వైర్ లూపింగ్ అనేది చేసామండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఏమన్నా రిప్లై ఇవ్వగలను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.